సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ధరణి కమిటీ అయితే సమీక్ష సమావేశం కొనసాగుతున్నది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కమిటీ సభ్యులైన ధరణి కమిటీ సభ్యులైనటువంటి కోదండరెడ్డి, అదేవిధంగా రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ అధికారి మధుసూదన్ తదితరులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.